హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో హెల్తీ అయిన మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా చేయాలో చూపించబోతున్నాం. దీనికోసం మనకు కావాల్సినవి 1 కప్ రైస్, 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ పెసరపప్పు, 1 కప్ బార్లీ, 1 కప్ పచ్చిశనగపప్పు, 1 కప్ వేరుశనగగుళ్ళు, 1 కప్ కాజు, 1 కప్ బాదం పప్పు, 1 కప్ రాగులు లేదా రాగి పిండి. వీటన్నింటిని ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి లైట్గా గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఒకవేళ అన్నీ ఒకసారి వేయించారంటే అన్నీ సరిగ్గా ఫ్రై అవ్వవు. సో ఒకదాని తర్వాత ఒకటి వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లో మనం ఇంచుమించు 9 రకాల పప్పులను యూజ్ చేస్తున్నాం. అన్నీ కూడా చాలా బలమైనవి. ఇంకా నేను దీంట్లో సాయిపోయిన పప్పు యూజ్ చేయలేదు, అది కూడా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం అన్నీ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి మనకి ఇంచుమించు 1 అవర్ పడుతుంది. ఈ పొడి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా బోన్ బాబుకి ఇలాగే చేసి పెడతాను. నేను ఈ పొడి చేసినప్పుడు రాగి ఫ్లోర్ యూజ్ చేశాను. మీకు రాగులు అవైలబుల్గా ఉంటే రాగులు యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఫ్రై చేసి, లేదంటే రాగి పిండిని లైట్గా వేయించి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించి పక్కన పెట్టుకోండి. పల్లీలను మాత్రం వేయించి సెపరేట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే పొట్టు తీసి కలుపుకోవాలి మనం వీటిలో. బాదం పప్పు అయితే పొట్టు తీయలేము కాబట్టి ఇంకా దాన్ని డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయించి కలుపుకోవాలి, ఎందుకంటే ఇది మనకి డైజెషన్కి ఈజీ అవుతుంది. మిగతావన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో రాగి ఫ్లోర్ని హీట్ చేసి కలిపేసాను అనమాట మిగతా దాంట్లో. సో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ ఒకచోటే కలుపుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలను కూడా పట్టు తీసుకుని ఇందులో కలిపేసుకోవాలి. అన్నీ మిక్సీ జార్లో 1-2 టైమ్స్ వేసి బాగా గ్రైండ్ అయ్యే వరకు చేయాలి, ఇంకా మెత్తగా అవ్వాలి. తర్వాత జల్లించుకుని మనం పొడి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిపోవాలి మొత్తం పొడి అంతా కూడా. ఈ పొడిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని ఉంచుకుంటే అది చాలా రోజులు ఉంటుంది. ఈ పొడిని 1-2 స్పూన్స్ తీసుకుని వాటర్ బాయిల్ చేసి అందులో వేసి బాగా ఉడకబెట్టి పిల్లలకి మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఈ పొడి మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.